హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రమిద లేఖనం పార్ట్ 41. అమన్ ప్రమద ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ బస్ స్టాప్కి వెళ్తారు. కొద్దిసేపటికి ఇద్దరు ఒకే బస్ ఎక్కుతారు. చూడు, సాయంత్రం నేను మీ షాప్ దగ్గరకు వస్తాను, అప్పటి వరకు అక్కడే ఉండు, ఇద్దరం కలిసి వెళదాం అంటాడు అమన్ సూటిగా చూస్తూ. ఎందుకిదంతా? రోజు ఒక్కదాన్నే వస్తానుగా, ఎందుకిదంతా అంటూ అడుగుతుంది. నిన్నటి వరకు వేరు, ఇక నుండి వేరు. ఈ రోజు నుండి ఇద్దరం కలిసే వెళతాం, కలిసే వస్తాం అంటాడు స్థిరంగా. సరే అంటుంది. మీ మనసులో ఉంది నా మీద ప్రేమనా, స్నేహమా అనుకుంటూ ఆలోచనలో పడుతుంది ఆమె. తర్వాత మరలా అమన్ మాట్లాడించడంతో మాటల్లో పడిపోతుంది. కొద్దిసేపటికి ప్రమద స్టాప్ రావడంతో తను దిగేసి అమనకు బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది. తర్వాత కొద్దిసేపటికి తన స్టాప్ రావడంతో అతను కూడా వెళ్ళిపోతాడు. ఇన్ని రోజులుగా రెస్ట్ లేకపోవడంతో తెల్లవారిన నిద్రపోతూనే ఉంటాడు ఇంద్ర. కాలేజీకి వెళ్తూ ఇంద్ర రూమ్ క్రాస్ అవుతుంటే సాహి అడుగులు ఆగిపోతాయి. వెళదామా వద్దా అనుకుంటూ నిమిషం పాటు ఆలోచిస్తుంది. కానీ మనసు పిచ్చిది కదా, దాని పూరు భరించలేక ఇంద్ర రూమ్ వైపు అడుగులు వేస్తుంది. వణికే చేతులతో డోర్ మెల్లగా ఓపెన్ చేస్తుంది. ఎదురుగా బెడ్ మీద ఇంద్ర డీప్ స్లీప్లో ఉంటాడు. అమ్మయ్య, బాబు నిద్రపోతున్నాడు, లేకపోతే నా అంతు చూసేవాడు, ఎందుకు తన రూంలోకి వచ్చావు అంటూ అనుకుంటూ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ అతని బెడ్ దగ్గరికి వెళ్తుంది. డీప్ స్లీప్లో ఉన్న మనసుకి ప్రశాంతత లేదు అని అతని మొహమే చెప్తుంది. అలాగే నిలబడి చాలాసేపు అతన్ని చూస్తూ ఉండిపోయింది ఆమె. దగ్గరికి వెళ్ళి అతన్ని తాకే ధైర్యం చేయలేదు. అందుకే మనసారా చూసుకొని మిస్ యూ బావా అనుకుంటూ లెగిస్తే తను ఇక్కడ ఉండడం చూసి ఏమనుకుంటాడో అనుకుంటూ వెనక్కి తిరుగుతుంది. సాహి కిందికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతుంటే, నేను డ్రాప్ చేస్తాను సాహి, నాకు కూడా పని ఉంది నీ కాలేజ్ దారిలో అనడంతో సరే అంటూ కరణ్తో బయలుదేరుతుంది సాహి. కొద్ది దూరం రాగానే బండి ఒక ప్రక్కగా ఆపుతాడు కరణ్. ఏంటనయ్యా ఇక్కడ ఆపావు, నీతో కొంచెం మాట్లాడాలి సాహి. సాహికి అర్థం కాక అలాగే చూస్తూ చెప్పు అన్నయ్య అంటుంది. ఇంద్రకి నీకు మధ్యన ఏం నడుస్తుంది సాహి? తన అన్న అడిగిన ప్రశ్నకు ఆమె చేతిలోని బుక్స్ని గట్టిగా పట్టుకుంటుంది భయంతో. ఒక విధంగా షాక్ కూడా తగులుతుంది. అన్నయ్య, జవాబు కావాలి సాహి. తన అన్న వాయిస్ స్థిరంగా ఉండడంతో చెప్పాలి, ఇక దాచలేడని కూడా అర్థమైంది ఆమెకి. గట్టిగా ఒకసారి ఊపిరి పీల్చుకుని వదిలి ఐ లవ్ హిమ్ అన్నయ్య అంటుంది. తన అన్న అలానే చూస్తూ ఉంటే, అవును, నేను తనని ప్రేమిస్తున్నాను, ఇప్పుడు కాదు కొన్నేళ్లుగా. సాహి మాటలు విని షాక్తో చూస్తాడు. వెంటనే తేరుకొని సంతోషపడతాడు. గుడ్ చాయిస్ రా, ఇందరు చాలా మంచివాడు అంటూ చెల్లి తల ప్రేమగా నిమురుతాడు. సాహి మొహం వాడిపోతుంది. అది చూసి ఏదో జరిగిందని అర్థమవుతుంది కరణ్కి. ఈ విషయం వాడికి చెప్పావా సాహి? చెప్పడమైంది, బావ గట్టిగా రిజెక్ట్ చేయడమూ అయింది అంటుంది కన్నీళ్లతో చిన్నగా నవ్వి. సాహిని అలా చూసి చలించిపోతాడు కరణ్. ఆమెను దగ్గరికి తీసుకుని ఏమైందిరా అంటూ అడుగుతాడు. సాహి తన అన్న షర్ట్ గట్టిగా పట్టుకుని ఏడుస్తూ జరిగిందంతా చెప్తుంది. చెల్లి బాధ చూసి చలించిపోతాడు కరణ్. ఇంద్ర మీద చెప్పలేనంత కోపం వస్తుంది. ఇడియట్, నా చెల్లిని రిజెక్ట్ చేస్తాడా? నేను చూస్తాను ఎందుకు యాక్సెప్ట్ చేయడు అంటాడు పిడికిలు బిగించి. సాహి తేరుకొని కళ్ళు తుడుచుకుంటుంది. మూసుకున్న తన అన్న పిడికిలు ఓపెన్ చేసి, కంట్రోల్ అన్నయ్య, నువ్వు కూడా ఒక సగటు అన్నలానే ఆలోచిస్తున్నావు. సాహి మాటలకు కోపం తగ్గించుకొని అర్థం కానట్లు చూస్తాడు. నువ్వు నీ చెల్లి వైపు నుండి ఆలోచిస్తున్నావు, కానీ ఒకసారి బావ వైపు నుండి కూడా ఆలోచించు. అతనికి కూడా మనసు ఉంటుంది. మనం ఇష్టపడినంత మాత్రాన అవతల వ్యక్తి మనల్ని ఇష్టపడాలని రూల్ లేదు కదా. చెల్లెలి మాటల్లో వాస్తవం బోధపడుతుంటే బాధగా చూస్తాడు ఆమె వైపు. పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను, నువ్వు దిగులు పడి నా దిగులు మరింతగా పెంచుకో. అలానే బావని కూడా ఈ విషయంగా ఏమీ అడక్కు. బలవంతంగా ప్రేమని పుట్టించలేమన్నయ్యా అంటుంది సాహి. నిజమేరా, నా చెల్లి ప్రేమను అందుకోవాలంటే అదృష్టం ఉండాలి. నువ్వు బెంగపడకు, నిన్ను ప్రాణంలా ప్రేమించేవాణ్ణి తెచ్చి
పెళ్లి చేస్తాను అంటాడు తల నిమురుతూ. చిన్నగా నవ్వి ఊరుకుంటుంది సాహి. మరలా కార్ స్టార్ట్ చేస్తాడు. కారు వేగంతో సమానంగా ఆమె ఆలోచనలు కూడా పరిగెడుతున్నాయి. పిచ్చి అన్నయ్య, ఇంద్రని కాకుండా మరొకరిని కలలో కూడా ఊహించలేను అనుకుంటూ దిగులుగా కళ్ళు మూసుకుంటుంది. రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిని వెనక నుండి వస్తున్న ఒక ట్రక్ గుద్దేసి వెళ్ళిపోవడంతో ఎగిరి దూరంగా పడుతుంది ఆమె. క్షణాల్లోని రక్తసిక్తమైన ఆమెను చూసి ఉలిక్కిపడి లెగుస్తాడు ఇంద్ర. నుదుటిన పట్టిన చెమటను తుడుచుకుంటూ చుట్టూ చూస్తాడు. అప్పటికి కానీ తనకు అర్థం కాలేదు అది కళ అని. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాడు. ఈ అమ్మాయి అమ్మను పుట్టినరోజు నాడు వాడిని కాపాడిన అమ్మాయి కదూ, పేరేదో ఉందే మర్చిపోయాను అనుకుంటూ నుదురు రుద్దుకుంటాడు అసహనంగా. అయినా పేరు గుర్తుకు రాదు. ఈ కళ దేనికి చిహ్నం? కొంపతీసి ఆ అమ్మాయి మీద ఎవరైనా అటాక్ చేయబోతున్నారా? ఆలోచిస్తూ అలానే కొద్దిసేపు ఉండిపోయిన మీదట అతని మనసులో ఒక ఆలోచన వస్తుంది. ఇక నిద్ర పట్టదు ఇంద్రకి. తనకు ఆ కళ రావడానికి కారణం ఏంటి? ఆ అమ్మాయికి నిజంగా ప్రమాదం ఉందా? ఆ అమ్మాయి పేరు అనుకుంటూ నుదురు రుద్దుకుంటూ చాలాసేపు ఆలోచించిన మీదట గుర్తుకు వస్తుంది. ఎస్, ప్రమద. తన పేరు ప్రమద. తను మాకెంతగానో హెల్ప్ చేసింది. అది హెల్ప్ కాదు, ఒక రకంగా ప్రాణత్యాగం లాంటిది. తన ప్రాణం పణంగా పెట్టి అమ్మని కాపాడింది. ఆమె త్యాగం మరువలేనిది. ఇప్పుడు ఇలా నాకు కల వచ్చింది అంటే తనకు నిజంగా ప్రమాదం ఉందేమో. అటువంటి మంచి అమ్మాయిని కాపాడాలి. తనకి ఏమీ కాకూడదు అనుకుంటూ ఇక నిద్ర పట్టక లెగుస్తాడు. ఫ్రెష్ అయ్యి బయటికి వస్తాడు. ఫుడ్ తిని రవీంద్ర రూమ్కి వెళ్తాడు. అందరూ రెస్ట్ తీసుకుంటూ ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటారు. రవీంద్ర రూమ్లో మిత్ర మాత్రమే ఉంటుంది. తలుపు కొట్టి రవీంద్ర పిలవడంతో లోపలికి వెళ్తాడు ఇంద్ర. సైలెంట్గా వెళ్ళి రవీంద్ర ఎదురుగా చైర్ లాక్కొని కూర్చుంటాడు. రెస్ట్ తీసుకోమని చెప్తే ఇలా వచ్చావేంట్రా? మీతో ఒక విషయం మాట్లాడాలి మామ. ఏంటది? మన అమ్మను పుట్టినరోజు నాడు తన ప్రాణం అడ్డుగా పెట్టి మరీ ఒక అమ్మాయి అమ్మన్న కాపాడింది కదా, తన గుర్తుందా? రవీంద్ర దంపతులకు వెంటనే ప్రమద గుర్తుకు వస్తుంది. తనని ఎలా మర్చిపోతాంరా అంటాడు రవీంద్ర. ప్రమద కదా, చాలా మంచి అమ్మాయి. నా కొడుకు ప్రాణాలు కాపాడింది. తన ప్రాణాలకు తెగించి కాపాడిన ప్రాణం ఇప్పుడు ఎక్కడ ఉందో అనుకుంటూ అమ్మను తలుచుకొని బాధపడుతుంది మిత్ర. మిత్ర అంటూ రవీంద్ర సీరియస్గా ఒక చూపు చూస్తాడు. మరలా తను బాధపడుతుంది అని. వెంటనే కళ్ళు తుడుచుకుంటుంది మిత్ర, భర్తను బాధ పెట్టడం ఇష్టం లేక. ఇంద్ర వైపు తిరుగుతాడు రవీంద్ర. ఇప్పుడు ప్రమద ఎందుకు గుర్తుకు వచ్చిందిరా అంటూ అడుగుతాడు. వెంటనే ఇంద్ర తనకు వచ్చిన కళ అక్షరం పొల్లుపోకుండా చెప్తాడు. అది విని రవీంద్ర దంపతులు ఉలిక్కి పడతారు. నిజమే, తన గురించి వాళ్ళు ఎంతవరకు ఆలోచించనే లేదు. నాకెందుకో ఇది కలలాగా అనిపించడం లేదు మామ. ఈ కళ వచ్చిన దగ్గర నుండి మనసు బాగా అలజడిగా ఉంది. వాళ్ళు కష్టపడి వేసుకున్న ప్లాన్ని నాశనం చేసి అమన్ ప్రాణాలను కాపాడింది. వాళ్ళు తన మీద కోపంగా ఉండి ఉంటారు కదా. తన మీద పగ పెంచుకుని తను ఏమైనా చేసే అవకాశం ఉండవచ్చు. మీరిప్పుడు ఓకే కదా, నేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళిరానా? మన వాడిని కాపాడిన మనిషికి భద్రత ఇవ్వడం మన బాధ్యత. ఏమంటారు? తప్పకుండా ఇంద్ర. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. నన్ను చూసుకోవడానికి అందరూ ఉన్నారు. సో నువ్వు రేపు హైదరాబాద్ వెళ్ళు అంటాడు. మిత్ర కూడా చాలా కంగారుగా ఉంటుంది. ఎందుకు అంటే ప్రమద తనకు బాగా నచ్చుతుంది కనుక. నీకు కుదిరితే ఆ అమ్మాయిని ఇంటికి తీసుకునిరా, ఇక్కడే జాబ్ చేస్తుంది అంటుంది. కుదిరితే తప్పకుండా తీసుకువస్తానత్తా అంటూ చెప్పి ఇక నేను వెళ్తానని బయటకు వచ్చేస్తాడు ఇంద్ర. మాల్లో వర్క్ చేస్తున్న అమన్కి పదే పదే ప్రమద గుర్తుకు వస్తూ ఉంటుంది. చిన్నగా చేత్తో హెయిర్ రబ్ చేసుకుంటూ, అబ్బా ఏమన్నా డిస్టర్బ్ చేస్తున్నావా రాక్షసి? నువ్వు నన్ను అసలు పని కూడా చేసుకోనివ్వడం లేదు. ఇలా అయితే ఎలా అనుకుంటూ ముద్దుగా ప్రమదను తిట్టుకుంటాడు. ఎలాగో కష్టపడి సాయంత్రం వరకు గడిపి ప్రమద షాప్ దగ్గరికి వెళ్తాడు. అతన్ని చూసి ఆమె కూడా వర్క్ క్లోజ్ చేసుకుని బయటికి వస్తుంది. ఇద్దరు బస్ స్టాప్ వరకు అలా చల్లగాలికి నడుస్తూ ఉంటారు. ప్రమద మాటలు చెప్తూ ఉంటే
అవి వినకుండా ఆమె వైపు చూస్తూ నడుస్తూ ఉంటాడు అతను. నీతో నా ప్రయాణం రోజురోజుకి నచ్చుతుంది. ఇది ఎక్కడికి దారితీస్తుందో తెలీదు కానీ అనుకుంటాడు. కానీ నా గత జీవితం నాకు తెలీదు. ఒకవేళ నా జీవితంలో ఎవరైనా ఉంటే అన్న ఊహకే అతని మనసు విలవిల్లాడుతుంది. ప్రమద కాకుండా మరొకరిని తను ఊహించలేకున్నాడు. లేదు. నాకు నమ్మకముంది. నాకు ప్రమద ఫీలింగ్స్ ఉన్నాయి. ప్రమద మీద ఫీలింగ్స్ ఉన్నాయి అంటే నా జీవితంలో ఎవరు ఉండి ఉండరు. అంటూ తన మనసుని, ఆ దైవాన్ని బలంగా నమ్ముతూ మనసుని రిలాక్స్ చేసుకుంటాడు. మనస్ఫూర్తిగా ప్రమదని మనసును స్థిరపరుచుకొని ప్రమదతో ప్రయాణం చేయడానికి నిర్ణయించుకుంటాడు అమన్. ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాక ఆమెతో కలిసి తన అడుగులు మనస్ఫూర్తిగా ముందుకు వేస్తాడు అమన్.